షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు సాయినగర్లో ఉన్న 134 నంబర్ ఎఫ్పి షాప్, ఫేర్ ప్రైస్ షాప్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకునే ఒక ఫీడ్బ్యాక్లో అనంతపురం అర్బన్ మండలంలో ఎక్కువ మంది కార్డుదారులు బియ్యం ఒక నాణ్యత బాలేదు అని చేయడం వలన మనం దాన్ని అనలైజ్ చేసి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దారు వీళ్ళందరూ కూడా మన ఎఫ్పి షాప్ డీలరు, ఎండిఓ ఆపరేటర్ వాళ్ళ పర్ఫార్మెన్సు, తర్వాత వాళ్ళ పైన ఉన్న ఫీడ్బ్యాక్ బట్టి ర్యాండమ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయబడుతూ ఉంది. అలాగే ఈరోజు కార్డుదారులు ఒక ముగ్గురిని కూడా ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ షాప్లో అయితే మనకు పెద్ద ఏమి కూడా తెలియలేదు. అయితే జిల్లా మొత్తం కూడా ప్రభుత్వ పథకాలు అమల్లో ఎక్కడ కూడా లోపదోషాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి గాలింపు పర్యటన చేయడం జరుగుతూ ఉంది. 1/2 kg రైస్ తక్కువ వచ్చింది. సో 83.58 ఉండాలి, 83 ఉండేది దాదాపు. సో అదేం పెద్ద వేరియేషన్ కాదు. అవును. సో కాబట్టే ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చాము. అలాగే మనకు డేటా బేస్ కూడా ఉంది. మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు ఆ డేటాబేస్ని పుష్ చేసేసి ఎక్కువ మనకు గుంతకల్ మండలంలో కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి, అనంతపురం అర్బన్ మండలంలో ఎక్కువ వచ్చాయి. సో ఈ 2 మండలాల పైన మనం ఫోకస్ పెడతాము. మనకు 8 కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ అని ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఆన్లైన్ కొన్ని రోజుల క్రితం నుంచి ఆన్లైన్ యాప్ కూడా వచ్చింది. సో ఈ యాప్ ద్వారా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది చూడాలి, అంటే ఇది మనకు వచ్చిన ఒక ప్రిలిమినరీ డేటా. సో ఇప్పుడు ఇది కూడా మనకు డేటా ప్రిలిమినరీగా వచ్చింది. చూస్తే అంత పెద్ద మనకు తేడా లేదు. అలాగే మనము కొన్ని ఆపరేటర్స్ని, అలాగే దీపం పథకం కింద ఉన్నటువంటి కొన్ని డెలివరీ బాయ్స్ని కూడా మనకి ఎక్కువ కంప్లైంట్ వచ్చిన వాళ్ళని ఈ వారం శనివారం వాళ్ళని పిలుస్తూ ఉన్నాం. ఫిజికల్గా పిలిచి రెవెన్యూ భవన్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. కొంతమంది వాళ్ళ ప్రవర్తనని కొద్దిగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇలా మాట్లాడమే కరెక్ట్ అని కొంతమంది అనుకుంటారు. ప్రజలతో మాట్లాడాల్సింది ఎలాగే, ప్రొఫెషనల్ బిహేవియర్ ఎలాగ ఉండాలా, అలాగే ప్రభుత్వం నుంచి మనకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమి, అవి కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేసి చెప్తాము. దాని తర్వాత కూడా రాబోయే వారంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక బాగాలేకపోతే వాళ్ళపైన చర్యలు ఉంటాయి, కొనసాగుతుంది. ఇలాగే మనకు ప్రభుత్వ పథకాల గురించి ర్యాండమ్ ఇన్స్పెక్షన్ అనేది, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఫాలోఅప్గా వాళ్ళు కూడా చేస్తూ చివరికి ప్రభుత్వ పథకాల అమలు బాగా ఉండాలనేదే మాత్రం ఉద్దేశం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.